నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 5న కనిగిరిలో తెలుగుదేశం పార్టీ సమర శంఖారావం, భారీ బహిరంగ సభ. కార్యకర్తలను సమాయత్తం చేస్తున్న తెదేపా నాయకులు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2లో భాగంగా ఉచిత మెగా మెడికల్ క్యాంపులు. పేదలకు ఇంటి వద్దకే వైద్యం అందిస్తున్న సీఎం జగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు ఉత్సవాలు. లబ్ధిదారులకు నూతన పెన్షన్ పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఏపీఎస్ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన కార్మికులకు పాత పెన్షన్ రద్దు చేసిన వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్. రాబోయే ఎన్నికల్లో 167 సీట్లతో టీడీపీ జనసేన జయకేతనం ఎగురవేయడానికి సిద్ధంగా ఉందని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. ఈ నెల 5న జరిగే నారా చంద్రబాబు సభను జయప్రదం చేయాలని వేలాదిగా కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మార్కాపురం టీడీపీ ఇన్ఛార్జ్ కమ్ద్ర నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబం సభకు కదిలి రావాలని, సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని గ్రామానికి తీసుకెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయన కోరారు. ప్రజలు ఎప్పుడు చంద్రబాబు నాయుడుని చూడాలని కుతూహలంగా ఉన్నారని, ఈ దుర్మార్గపు పాలనకు చర్మగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, పొదిలి, కొనకనమెట్ల మండలాల నాయకులు ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేటట్లు చేయాలని కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు రాజనాయుడు, గోవిందరెడ్డి, రవికుమార్, పొదిలి, కొనకనమెట్ల మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మార్కాపురం నియోజకవర్గం నుండి 25,000 మంది పైన ఆ మీటింగ్ రాబోతూ ఉన్నారు. మొత్తం 2,50,000 దాకా ఈ మీటింగ్కి రాబోతున్నారు. భారీ విజయవంతం చేయడానికి కార్యకర్తలు, ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు గారి మీటింగ్ కోసం. తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి చూశారు. చంద్రబాబు గారు బయట తిరిగితే వైసీపీకి డిపాజిట్లు కూడా రావని, ఆ విధంగా చంద్రబాబును చూసి భయపడి, తెలుగుదేశం చూసి భయపడి చంద్రబాబు గారిని తప్పుడు కేసు ఇరికిచ్చి జైల్లో పెట్టించడం జరిగింది. 52 రోజులు జైల్లో ఉన్న ఈరోజు కోర్టు ఒక్క సాక్ష్యాన్ని చూపించలేకపోయారనేది మరి అధికారులు తప్పుపట్టడం జరిగింది. అందుకే ఈరోజు చంద్రబాబు గారు జైలు నుండి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో జరిగే మొదటి సభ. అందుకే ప్రజలందరూ కూడా ఆయన చూడాలని తహతలాడుతున్నారు. మహిళలు, యువత కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు గారి మీటింగ్ రాబోతున్నారు. ఇక్కడ మార్కాపురం మరి మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల నారాయణ రెడ్డి గారు బాధ్యత తీసుకొని 25,000 మందిని పబ్లిక్ మొబిలైజేషన్ ఈ ప్రాంతం నుండి రేపు కనిగిరిలో జరిగేటువంటి మీటింగ్కి ప్రజలతో, కార్యకర్తలతో 25,000 మందితో రాబోతున్నారు నారాయణ రెడ్డి గారు. వారి టీం మెంబర్స్, మండల పార్టీ అధ్యక్షులు, మండల కమిటీ అందరికి కూడా నేను ఇక్కడ ప్రతి మండల పార్టీ కమిటీకి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను ఏర్పాటు చేశారని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 1వ సచివాలయ పరిధిలోని సాధన జూనియర్ కళాశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష 2 క్యాంపును మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మెప్మా అధ్యక్షురాలు దొడ్డ భాగ్యలక్ష్మి హాజరై జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ప్రారంభించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ను పరీక్షించారు. వైద్య పరీక్షలు నిర్వహించుకున్న వారికి అవసరమైన మందులను పంపిణీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి, అత్యవసర చికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ అనుసంధానమైన హాస్పిటల్కు రిఫర్ చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహిస్తున్న క్యాంపును డిప్యూటీ డిఎంహెచ్ఓ పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య శిబిరానికి వస్తున్న ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురికి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2 నెలల క్రితం నిర్వహించినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఫేజ్ 1లో పాల్గొన్న వాళ్ళల్లో ఎవరికైనా మళ్ళీ కంటి సమస్యలున్నా కళ్ళద్దాలు కూడా ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా
17 కౌంటర్స్ పెట్టి ఈరోజు ఆరోగ్య సురక్షలో క్యాంప్ నిర్వహించి ఇక్కడే స్పాట్లోనే అన్ని రకాల రక్త పరీక్షలు చేసి 156 రకాల మందులు అందుబాటులో ఉంచి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి హైయర్ సెంటర్స్ పంపాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా పంపించడం జరుగుతుంది. దాదాపుగా 3500 రకాల జబ్బులకి ఆరోగ్యశ్రీ సేవలు వర్తిస్తాయి కాబట్టి వాళ్ళందరికీ హైయర్ సెంటర్స్ పంపించి అవసరమైన వారికి చికిత్స మరియు ఆపరేషన్లు కూడా అందించడం జరుగుతుంది. వాటితో పాటుగా ఆపరేషన్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆరోగ్య ఆసరా పథకం కింద దాదాపుగా 1500 పైన రకాల ఆపరేషన్లకి నెలకు 5000 చొప్పున రోజుకు 225 రూపాయల చొప్పున ఆరోగ్య ఆసరా పథకం కూడా వర్తింపజేస్తూ మళ్ళీ ఈ ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపులు వారానికి ఒకటి చొప్పున మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి 21 సచివాలయాల్లో వారానికి ఒక సచివాలయం చొప్పున నిర్వహించడం జరుగుతుంది. ప్రతి బుధవారం రోజున మార్కాపురం పట్టణంలోని ఒక సచివాలయం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మొదటి సచివాలయంలో ఆరోగ్యశ్రీ క్యాంప్ ఈరోజు నిర్వహిస్తున్నాము. వచ్చే వారం బుధవారం రోజున రెండవ సచివాలయంలో ఆరోగ్యశ్రీ క్యాంపులు. ఈ రకంగా వారానికి ఒకటి చొప్పున ప్రతి సచివాలయంలో ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ 2022-23 సంవత్సరానికి సంబంధించిన పనులపై సామాజిక తనిఖీలపై గ్రామ సభ నిర్వహించినట్లు ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులపై గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి అధ్యక్షతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2022-23 సంవత్సరం మండల ఉపాధి హామీలో చేసిన పనుల గురించి, పూర్తయిన పనుల గురించి గ్రామ సభలో చర్చించారు. ఉపాధి హామీ పథకం క్రింద పూర్తి చేసిన పనులపై ఉపాధి హామీ ఉద్యోగులు ముందుగా వివరించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ ఏపీఎం మహాలక్ష్మి మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీ నుండి కొమరోలు మండలంలో ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం క్రింద వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏ పనులకు ఎంత ఖర్చయింది ఆడిట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ఈ నెల 11వ తేదీన మండలంలో ప్రజావేదిక సమావేశం జరుగుతుందని, ఆ సమావేశానికి మండలంలోని ప్రజలందరూ మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని సలహాలు సూచనలు అందజేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కొమరోలు మండలం నందు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎంజీఎన్ఆర్ఈజెస్లో జరిగినటువంటి పనులపైన 31/1/2023 నుండి సామాజిక తనిఖీ మొదలుపెట్టడం జరిగింది. ఈ సామాజిక తనిఖీలో ఎంజీఎన్ఆర్ఈజెస్లో భాగంగా ఆర్డబ్ల్యూఎస్, పిఆర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్ఆర్ఈజెస్ నిధులతో చేసిన వర్కులపై కూడా ఆడిట్ నిర్వహించడం జరుగుతుంది. మొత్తం కొమరోలు మండలంలో 14 పంచాయతీలలో 7,66,75,221 రూపాయల ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. మండలంలో ఈ అమౌంట్కి సామాజిక తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు కొమరోలు మరియు సూరవారిపల్లి గ్రామ పంచాయతీలో ఆడిట్ పూర్తి చేసుకొని గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది. కొమరోలు మండలంలో మొత్తం 125 పనులకు గాను 85 లక్షల రూపాయలు, అలాగే సూరవారిపల్లిలో 51 పనికి గాను 54 లక్షల రూపాయలు సంబంధించినటువంటి ఆడిట్ పూర్తి చేసుకుని గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ విధంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సామాజిక తనిఖీ పూర్తి చేసుకొని ఈ నెల 11వ తేదీన మండల కార్యాలయం నందు ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రజావేదికకు అన్ని గ్రామ పంచాయతీల నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు, వేస్ సీకర్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మీ సూచనలు మాకు అందించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలలో పింఛన్ల కానుక పెరుగుదలపై మండల అభివృద్ధి కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండలో జనవరి 1వ తేదీ నుండి పింఛన్ల కానుక పెరుగుదలపై మండల అభివృద్ధి కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని 5,650 పింఛన్ లబ్ధిదారులతో ఎంపీపీ బోరిగోర్ల ఉషారాణి మురళి, మండల తహసీల్దార్ ఎం సువర్ణ, ఎంపీడీఓ వసంతరావు నాయక్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పరిచారు. ఈరోజు పెన్షన్ల పెంపు కార్యక్రమం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత దొనకొండ మండలంలో మండల ఆఫీసులో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి మండలంలో కొత్త పెన్షన్దారులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. దొనకొండ మండలంలో కొత్త పెన్షన్లు
సుమారుగా 300 మందికి శాంక్షన్ కావడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి నుండి లబ్ధిదారులకు 3,000 రూపాయలు పెన్షన్ అందజేయడం జరుగుతుందని, అదేవిధంగా మరి 360 మందికి పెన్షన్లు మంజూరు చేయడమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీలు, పంచాయతీ సర్పంచ్లు, నూతనంగా మంజూరైన పెన్షన్ల లబ్ధిదారులు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు జగనన్న పెన్షన్ కానుక అనే ప్రోగ్రాంలో కొత్తగా మంజూరైనటువంటి పెన్షన్స్ని మన మండల స్థాయిలో గౌరవ మండల అధ్యక్షుల వారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందండి. మన మండలంలో టోటల్గా 5,652 పెన్షన్స్ ఉన్నాయండి. కొత్తగా మంజూరైనటువంటివి 360 పెన్షన్స్ మంజూరైన మండలానికి. ఈ 300 మందిని కూడా మనము మండల స్థాయిలో మన సమావేశంలో ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో ఆ గౌరవ అధ్యక్షుల వారి చేతుల మీదుగా కొత్త పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. సో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ పెన్షన్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని వారి యొక్క జీవన పరిమాణాలను పెంచుకోవాల్సిందిగా వాళ్ళ యొక్క దైనందిక కార్యక్రమాలు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క కుటుంబ పోషణలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఆండాల్ అమ్మవారికి అంగరంగ వైభవంగా సారే కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పసుపు, కుంకుమ, వడిబియ్యం, పుష్పం, కొబ్బరికాయలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నగరోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ అధ్యక్షులు రావిపాటి రామారావు, ఉపాధ్యక్షులు నిట్టూరి రమేష్, శంఖవరపు వినయ్ వెంకటేశ్వర్లు తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో బోర్ల కింద సాగు చేసిన వరి పంటలో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నట్లు దొనకొండ మండల వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ గ్రామంలో వరి పంట కోత దిగుబడి ప్రయోగాలను చేశారు. ఎకరాకి 28 నుంచి 30 బస్తాల దిగుబడి వస్తున్నట్లు అంచనా వేశారు. ఈ సంవత్సరం మండలంలో 30 పొలాల్లో కొత్త ప్రయోగాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ, ఆర్థిక గణాంక శాఖ అధికారులు, బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధుల సమక్షంలో ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ అధికారి తెలియజేశారు. వీటిని బట్టి ఏదైనా పంట ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్నా, దిగుమతులు చేసుకోవాలన్నా పంట కోత ప్రయోగాలే ఆధారమని తెలిపారు. ఈ సంవత్సరం వరి పంట ధరలు కూడా మంచిగా ఉండబోతున్నాయని తెలియజేశారు. ఈ ప్రయోగ నిర్వహణలో రైతు భరోసా కేంద్ర వ్యవసాయ సహాయకులు కృష్ణారెడ్డి, బజాజ్ కంపెనీ ప్రతినిధి, రైతులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్లో 30 పంట కోత ప్రయోగాలు చేయడం జరుగుతుంది. అందులో మన చందవరం, బట్టేపాడు, సిద్ధాయిపాలెం, రామాపురం, లక్ష్మీపురం ఈ గ్రామాల్లో వరికి సంబంధించి, అట్లాగే బాదాపురం, పెద్దన్నపాలెం గ్రామాల్లో, ఆరవల్లిపాడు ఈ గ్రామాల్లో పత్తి పంటకు సంబంధించి పంట ప్రయోగాలు చేస్తున్నాము. దీనివల్ల ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే మన దేశం ఆర్థిక శాఖ ఈ పంట కోత ప్రయోగాలను అనుసరించి దిగుబడులు ఎంత మేరకు రావచ్చో అంచనా వేయడం జరుగుతుంది. ఆ దిగుబడులను అనుసరించి మన దేశంలో పండినటువంటి పంటల ఉత్పత్తుల్ని ఎగుమతి చేసుకోవడానికి కానీ, ఒకవేళ ఉత్పత్తులు తగ్గినట్లయితే, దిగుబడి తగ్గినట్లయితే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి కానీ ఈ పంట కోత ప్రయోగాలు చాలా ఉపయోగపడతాయి. మన వ్యవసాయ శాఖ అట్లాగే ఆర్థిక గణాంక శాఖకు సంబంధించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఏఎస్ఓ గారు, అట్లాగే కనిగిరి నుంచి డివైఎస్ఓ గారు మన మండలంలో పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే ఈ మన మండలానికి సంబంధించి బజాజ్ కంపెనీని, ప్రైవేట్ కంపెనీ వాళ్లకు ఇన్సూరెన్స్ కంపెనీని కేటాయించడం జరిగింది. ఈ పంట కోత ప్రయోగాలు చేసేటప్పుడు వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. డిపార్ట్మెంట్ నుంచి ఏఓ గారు, లేదంటే ఏడీఏ గారు, లేదంటే జిల్లా అధికారి నుండి డిఏఓ గారు కూడా ఈ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన రామాపురం గ్రామంలో పంట కోత ప్రయోగం చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకు ఎకరాకి 28 నుంచి 30 బస్తాల వరకు ఈ వరి పంట దిగుబడి రావచ్చని చెప్పి అంచనా వేయడమైంది. పూర్తి దిగుబడి అనేది పంట మొత్తం ఎకరాలు కోసిన తర్వాత మనం దాన్ని ఒరిజినల్ దిగుబడి అనేది రావడం జరుగుతుంది. ఆనాటి సమాజపు కట్టుబాట్లను, సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పాఠశాలలు ప్రారంభించిన ఘనత సావిత్రిబాయి పూలేకే దక్కిందని ప్రధానోపాధ్యాయులు బిఎల్ రామనాయక్ పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బిఎల్ రామనాయక్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి జాతీయ మహిళా ఉపాధ్యాయుని దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులకు తోటి ఉపాధ్యాయ సిబ్బంది మరియు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పూలమాలతో అక్షింతలు చెల్లారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మహిళలు ప్రాముఖ్యతపై పాట పాడి వినిపించడం జరిగింది. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి భవిష్యత్తులో గొప్ప స్థాయిలో రాణించాలి అని ఉపాధ్యాయుని సుజాత విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. పట్టణ గృహ నిర్మాణ లబ్ధిదారులు ఇడుపూరు లేఅవుట్లో ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని ఇడుపూరు పంచాయతీలో పట్టణ లబ్ధిదారులకు నిర్మిస్తున్న జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను గృహ నిర్మాణ శాఖ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇంటి నిర్మాణాలలో ఎలాంటి లోపాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గృహాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2.70 లక్షల రూపాయలను లబ్ధిదారులకు దశల వారీగా అందిస్తుందని తెలిపారు. గృహ నిర్మాణాలను ప్రభుత్వం 2 రకాలుగా నిర్మాణాలు చేపట్టిందని, అందులో ఒకటి లబ్ధిదారులు స్వయంగా ఇంటి నిర్మాణాలు చేసుకోవడం వలన దశల వారీగా ప్రభుత్వం డబ్బులు లబ్ధిదారులకు అందిస్తుందని, రెండో విధానం లబ్ధిదారులకు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా గృహ నిర్మాణాలు చేయించి దశల వారీగా ఇంటి నిర్మాణాల వద్ద లబ్ధిదారులతో ఫోటోలు తీయించి బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. గృహ నిర్మాణాలు జరుగుతున్న తీరును లబ్ధిదారులు చూసి సంతృప్తికరంగా జరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారని, గృహ నిర్మాణాల నాణ్యతలో ఎటువంటి లోపాలు జరగకుండా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా పీడీ ఈమని పేరయ్య, ఈఈ దాశరథి శర్మ, డిఈ పవన్ కుమార్, తహసీల్దార్ మంజునాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వరరావు, హౌసింగ్ ఏఈ నిర్మల్ బాబు, వర్క్ ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు. అంటే నేను మార్కాపురంలో దాదాపు మనం ఒక పేరూరు కదా, ఇది ఇడుపూరు లేఅవుట్ మనము 6000 హౌసెస్ వరకు ఇచ్చామన్నమాట బెనిఫిషరీస్కి. 3 ప్యాచ్ల్లో ఉంది లేఅవుట్. దాన్ని రెగ్యులర్గా చూద్దామనేసి వచ్చాం, రెగ్యులర్ దీంతో పాటు. ప్లస్ ఇవాళ రేపు ఏంటంటే మేము ఒక డ్రైవ్ ఒకటి పెట్టుకున్నాం. మనకి 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి బెనిఫిషరీసే కట్టుకుంటున్నారు, 2 లేబర్ ఏజెన్సీని ఎంగేజ్ చేసి మనం ఎవరెవరైతే కట్టుకోలేరో వాళ్ళ కోసం అనేసి మనమే వాళ్ళ ద్వారా కట్టిస్తున్నాం. బెనిఫిషరీ కట్టుకునేటప్పుడు అయితే బెనిఫిషరీ రెగ్యులర్గా వచ్చి స్టేజ్ అప్డేషన్ చేయించుకుంటున్నారు, వాళ్ళ బిల్లులు అవుతున్నాయి, వాళ్ళకి బిల్లు పడిపోతున్నాయి. ఏజెన్సీ ఏదైతే లేబర్ ఏజెన్సీ చేస్తుందో దాని దగ్గరికి బెనిఫిషరీ రావట్లేదు అనమాట. రాకపోయే లోపల వాళ్ళ బిల్స్ పెండింగ్లో ఉండిపోతున్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ప్రోగ్రెస్ స్లో అవుతుంది. దానికోసం ఏం చేసామంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటి దగ్గర బెనిఫిషరీని పెట్టి ఫోటో తీస్తేనే ఒక స్టేజ్ అప్డేషన్ దానికి బిల్లు పడుతుంది. దానికోసం అనేసి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము. దాంట్లో వచ్చిన వాళ్ళు దాదాపు ఒక 255 మంది బెనిఫిషరీస్ స్టేజ్ అప్డేషన్కి కూడా రాలేదన్నమాట. దాంట్లో ఇప్పటివరకు మా పీడీ గారు 182 మందిని మొబిలైజ్ చేశారు. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళల్లో కొంతమంది మొట్టమొదటిసారి వాళ్ళు ఇల్లు చూసుకుంటున్నారు, మనం కట్టిస్తున్నా కానీ. చూసుకొని అంటే కొంతమంది అంటే దాంట్లో చాలా వరకు సింగిల్ ఉమెన్ ఉన్నారు. నేను మాట్లాడిన ఒక 10-15 మందిలో ఒక 4-5 సింగిల్ ఉమెన్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు రాలేదమ్మా అంటే మేము ఒక్కరమే సార్ రాలేకపోతున్నాం అనేసి వాళ్ళని అడిగితే చాలా బాగా కడుతున్నారు సార్, క్వాలిటీ కూడా బాగుందనేసి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో కోటగడ్డ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2లో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ సుమయ్య పరిశీలించి ఆరోగ్య శిబిరంలోని వైద్యులకు వైద్య సిబ్బందికి తగిన సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ కొరకు జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం విజయవంతం, జగనన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. 2వ దశ ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలలో గ్రామీణ ప్రాంతాల కోసం 92 రకాల మందులు, పట్టణ ప్రాంతాల కోసం 152 రకాల మందులు కూడా సిద్ధం చేశారని, వీటితో పాటు అత్యవసర వినియోగం కోసం 14 మంది వైద్య పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయని, అన్ని ఇళ్లలో దీర్ఘకాలిక రోగులు, గర్భవతులు, బాలింతలతో పాటు ప్రసవానంతరం రక్ష సేవలు అని అన్ని వయసుల వారి ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలను అందిస్తారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటగడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ షేక్ మహబూబ్ షరీఫ్, నంద్యాల రోడ్డు పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి భార్గవర్ధన్ రెడ్డి, స్పెషలిస్ట్ డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది, ఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ, సిఐటియు మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 9వ రోజు కొనసాగగా పారిశుధ్య కార్మికులు, ఏఐటీయూసీ నాయకులు మద్దతు తెలిపి పారిశుధ్య కార్మికులు సైతం సమాన పని, సమాన వేతనం ఇవ్వాలని, పారిశుధ్య కార్మికులను, ఇంజనీరింగ్ కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలంటూ నిరవధిక సమ్మెలో మేము సైతం అంటూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు దగ్గుపాటి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పి మున్సిపల్ కార్మికులు పొట్టకొడుతున్నారని, మున్సిపల్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పారిశుధ్య పనులను చేసిన ఇంజనీరింగ్ కార్మికులు నిత్యం ప్రజా దాహార్తిని తీరుస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చమంటే మంత్రులు మాయమాటలు చెబుతూ కార్మికులను మోసం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి కార్మికులకు న్యాయం చేయకపోతే శంకరగిరి మాన్యాల పట్టవలసి వస్తుందని, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు కార్మిక వర్గం అంతా సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మిక సమ్మెలోకి వెళ్ళిన కార్మికులను బెదిరించడం, పోటీ కార్మికులను తీసుకొచ్చి పనిలోకి తీసుకొచ్చి చేయిస్తా అని చెప్పడం, సచివాలయం సిబ్బందితో పనిచేయిస్తామని చెప్పడం నీ నాలుకది ఏమని తెలియజేస్తుంది? వెంటనే కార్మికులు తలుచుకుంటే నీకు ఖచ్చితంగా శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సమ్మె చేస్తున్నారు. గత 26వ తేదీ నుంచి చాలా మున్సిపాలిటీలో సమ్మె చేస్తున్నారు. ఈరోజు ఏఐటీసీ సహకారంతో రాష్ట్రంలో సమ్మె సంపూర్ణం మొదలైంది. ఖచ్చితంగా నీకు తేనెటీగలు కొడతాయి. మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, అన్ని తరగతుల కార్మికులు సమ్మెలోకి 100% వచ్చారు. ఈ రోజు నుంచి వీధి లైట్లు ఆపడం, నీళ్లు సరఫరా చేయడం మొత్తం కూడా ఆగిపోయినాయి. ఈరోజు రాష్ట్రం స్తంభించే పరిస్థితి వచ్చేస్తుంది. వీటన్నిటికీ కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం, న్యాయమైన కార్మికుల సమస్య పరిష్కారం చేయకపోవడమే ఈరోజు రాష్ట్రంలో సమ్మె చేయడానికి కార్మికులు సిద్ధమైనారు. వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో నీ సంగతి తేల్చడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తరగతుల కార్మికులు, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే సమస్య పరిష్కారం చేయాలని, చర్చలకు పిలిచి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలాగా బేసిక్ పేలో కూర్చోబెట్టాలని, కార్మికులు అన్ని రకాల డిమాండ్లు పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్టడుగు వారిని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పథకాల వివరాలను తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర చేపట్టిందని ఎంపీడీఓ శ్రీమతి కుసుమ కుమారి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో నేడు జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో కార్యక్రమం వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. భారతదేశంలో ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ యాత్రలో ప్రతిబింబించనున్నాయి. గిరిజనులు, ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలు, చర్యలను వివరించేందుకు వికసిత్ భారత్ సంకల్ప యాత్రను రూపొందించింది. దీనిని నవంబర్ 15వ తేదీన ఆదివాసీ గౌరవ్ దివస్ సందర్భంగా ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమాన్ని స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీయే జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోంది. వీటిపై గ్రామీణ స్థాయిలో చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల లబ్ధి చేకూరడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిన కారణంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు
స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటికే లబ్ధి పొందిన వారి నుంచి కొన్ని సూచనలు, సలహాలు సేకరించనున్నారు. ఈ సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో వారిని అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకట నాగిరెడ్డి, ఎంపీపీ ప్రతినిధి బెల్లం సురేష్, ఐకేపీ ఏపీఎం సీమోన్, వైసీపీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కార్మిక పింఛన్ 2000 మాత్రమే వస్తుందని, బ్రతకడానికి చాలా కష్టంగా ఉందని బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు బీజేపీ పార్టీ అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ తక్కువగా వస్తుందని, రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ అత్యధికంగా వస్తుందని, నిరంతరం ప్రజలకు సేవలు అందించిన ఆర్టీసీ ఉద్యోగులకు కనీస పెన్షన్ కూడా అమలు చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని, తక్షణమే ఆర్టీసీ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వ పింఛన్తో పాటు రాష్ట్రంలో అందిస్తున్న వృద్ధాప్య పింఛన్లు కూడా అమలు చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనా అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగం చేస్తూ సేవలు అందించిన అనంతరం రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ అతి తక్కువగా రావడంతో రిటైర్డ్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారని, కనీసం ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్తో పోల్చుకుంటే చాలా తక్కువగా వస్తుందని, అలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వందల వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్డ్ అయి ఉన్నారు. వారికి రిటైర్డ్ అయినాక మినిమం పింఛను కూడా ఇవ్వకుండా వారు దాచుకున్నటువంటి పిఎఫ్ల వాటిల్లో నెలకు నామకవాస్తీగా 2000, 2500 పింఛన్ ఇస్తూ వారికి లోకల్గా ఇచ్చినటువంటి విలువ లేకుండా వితంతులకి, వృద్ధాప్యం వచ్చిన వారికి 3000 పింఛన్ ఇస్తున్నారు ఈ నెల నుంచి. వాటికి కూడా సమానంగా ఇవ్వకుండా ఇట్లా అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పింఛన్ వస్తుంది కదా అని లోకల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పింఛను అప్లై చేసుకుంటే మీరు ఎలిజిబుల్ కాదని వీరికి అన్యాయం చేస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వీరికి కూడా లోకల్గా ఇస్తున్నటువంటి వృద్ధాప్య పింఛన్లో వీరికి ఎలిజిబుల్గా చేర్చి ఆ పింఛను కూడా ఇస్తే వీరికి కుటుంబానికి ఆసరాగా, మందులకి బయటికి ఆసరాగా ఉంటుందని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వీరికి పింఛను పెంచి ఈ లోకల్గా ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పింఛను కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు అత్యంత తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని సదుద్దేశంతో ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో అన్నా ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎయిమ్స్ హాస్పిటల్ పునఃప్రారంభం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి, కమిషనర్ డానియల్ పాల్గొని పలు విభాగాలను ప్రారంభించారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని తహసీల్దార్ అన్నారు. కమిషనర్ మాట్లాడుతూ, దేవుడు ఆశీర్వదిస్తాడని, వైద్యుడు ప్రజల ప్రాణాలు కాపాడతాడని ఆయన అన్నారు. ఎయిమ్స్ హాస్పిటల్ నిర్వాహకులు రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించడం మా లక్ష్యమని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి వ్యయ ప్రయాసాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్, ఆర్ఎంపీ వైద్యులు ఇమాంసా, నారాయణ తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రజల కోసం 10 సంవత్సరాల కింద ఏర్పరిచిన ఈ హాస్పిటల్ మంచి పేరుంది. అటువంటి హాస్పిటల్ను తిరిగి పునఃప్రారంభించాలని రామలింగేశ్వరరావుకి వచ్చిన ఆలోచన ఎంతో అభినందనీయం. అదేవిధంగా మేము ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఈ హాస్పిటల్లో వారి యొక్క అనుభవ రీత్యా ఎంతో సేవలు అందించగలవారని మాకు ఎంతో నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో వచ్చే ఈ ప్రజలకి ఆయురారోగ్యాలు అనుమతించాలని, అది దేవుడి యొక్క చేతులు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆరోగ్యంతో వారు తిరిగి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసిన ఫాదర్ గారికి, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలోని సాయినగర్, శివరాజ్ నగర్లోని వివిధ ప్రాంతాలలోని నిరుపేదలకు దుప్పట్లు, దోమతెరలు, నిత్యావసర వస్తువులకు చెందిన కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ జిల్లా కార్యదర్శి లోకేశ్వరరావు మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు సహాయ సహకారాలు అందించడం మంచి పరిణామం అన్నారు. అంతేకాకుండా పేదవాళ్లు కష్టాలు పడుతుంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముందుకొచ్చి పనిచేయడం అభినందనీయమన్నారు. తుఫాన్ సమయంలో, ఎమర్జెన్సీ సమయంలో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి పేదలకు రక్తం అందించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సిద్ధంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం
దర్శి నగర పంచాయతీ శివరాజ్ నగర్లో ఉన్న శ్రీ వెంకటరమణ వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుప్పట్లు, దోమతెరలు, నిత్యావసర వస్తువుల కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, దర్శి మండల డిప్యూటీ తహసీల్దార్ ఆకుల రవికుమార్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ దర్శి మండల చైర్మన్ డి రమేష్, వైస్ చైర్మన్ వి హరి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో చెప్పలేం. ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీదిపల్లె గ్రామ సరిహద్దులోని జాతీయ రహదారిపై బైక్ను కారు ఢీకొన్న సంఘటనలో తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు ఫణీంద్ర ఆరోగ్యం బాగాలేకపోతే మార్కాపురం వైద్యశాలలో చూపించుకుని తన బైక్ పైన తిరిగి ఖమ్మంకు వెళ్తున్న క్రమంలో మిట్టమీదపల్లి గ్రామ సమీపంలో ఎదురుగా కారు ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో తండ్రి సొరకాయల బుజ్జి, కొడుకు ఫణీంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు ఖమ్మం వాసులుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణం కారు వేగంగా రావడమని తెలిపారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.